వైఎస్ జగన్ చేపట్టిన పొదిలి పర్యటన రణరంగంగా మారింది సార్. అమరావతి మహిళలు అక్కడికి చేరుకున్నారు. జగన్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. సో ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు. ప్రీప్లాన్డ్గా టీడీపీ మహిళలు అక్కడికి చేరుకుని వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టారు అన్నది ఆ పార్టీ ఆరోపణ. సో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఇష్యూ మీద ఫైర్ అయ్యారు సార్. అసలు పొదిలి ఘటన మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఇది అంటే రోడ్డు మీద ఇప్పుడు పరస్పరం మొబిలైజ్ చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే స్థాయికి టీడీపీ వైసీపీల మధ్య యుద్ధం మొదలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నది పబ్లిక్ ఇష్యూ, పొగాకు రైతుల సమస్య పైన తీసుకున్నాడు. దాన్ని సాక్షి షో ద్వారా ఎదుర్కొందామని బహుశా టీడీపీ అంచనా. ఎందుకంటే ఆ కారణం చెప్పి జగన్ ఎదుర్కోవచ్చు అని. కానీ అల్టిమేట్గా బాహాబాహి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది ప్రభుత్వమే కదా అల్టిమేట్గా పరిష్కరించాల్సింది. అందువల్ల ప్రతిపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళకూడదా, పబ్లిక్ ఇష్యూస్ రైజ్ చేయకూడదా అంటూ ఇప్పుడు వైసీపీ ముందుకు వస్తుంది. సో టీడీపీ ఏంటంటే ఈ సాక్షి షో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరకాటంలో పెట్టవచ్చు, జగన్ను ఇబ్బందుల్లో పెట్టవచ్చు అనేది వారి వ్యూహము. కానీ సాక్షి షో ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది అంటే ప్రజలు ఇది అన్యాయంగా మాట్లాడాడు అని మాత్రం అనుకుంటారు. ఎందుకంటే అన్యాయంగా మాట్లాడింది డౌట్ ఏముంది, సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడిన మాట నిజం. కానీ అదే ఆధారంగా జగన్ ఏ ఇష్యూ పైన రోడ్డు మీదకి వచ్చినా మళ్ళీ దేనేమో సాక్షి షోకు క్షమాపణ చెప్పాలని అడ్డుకుంటామంటే ప్రజలు ఎంత మేరకు అప్రిషియేట్ చేస్తారన్నది క్వశ్చన్. ఎందుకంటే ప్రతిపక్షానికి కవచం ఏంటి అంటే పబ్లిక్ ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి కనుక తమ పార్టీ నాయకులపైన దాడులు జరిగినప్పుడు పరామర్శించడానికి వస్తే అడ్డుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, పబ్లిక్ ఇష్యూస్ పైన అడ్డుకోవడం మరో ఆస్పెక్ట్ అవుతుంది. సో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక వ్యూహాత్మకంగా కేవలం పబ్లిక్ ఇష్యూ పైనే ఫోకస్ చేస్తే సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కున్న వీక్నెస్ ఏంటంటే వారు ఎక్స్ట్రీమ్లకు వెళ్ళిపోతుంటారు. ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేసి చంద్రబాబు నాయుడును అటాక్ చేయడం వరకు వెళ్తారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే దాంట్లో ఉన్న పబ్లిక్ ఇష్యూ సీరియస్నెస్ కాస్త గ్రావిటీ కాస్త తగ్గి అదొక పొలిటికల్ ఇష్యూగా మారిపోతుంది. వన్స్ ఇట్ ఈస్ పొలిటికల్ ఇష్యూగా మారితే ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే అదేదో వైసీపీ టీడీపీలో కూడా మాకేం సంబంధం అనుకుంటారు. అందువల్ల ఒక రకంగా టీడీపీకి వస్తున్న అడ్వాంటేజ్ వైసీపీ బలహీనతే, వైసీపీ బలహీనతే టీడీపీకి అది అడ్వాంటేజ్గా మారుతుంది. వ్యూహాత్మకంగా ప్రతిపక్షం ఉన్నవాడు కేవలం ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చూపెట్టినా వారు కేవలం ఇది పబ్లిక్ ఇష్యూ, మీరు ఏమన్నా అనండి ఈ సమస్యకు మాత్రమే పరిమితం అవుతాం అని అనుకోగలిగితే అది ఉపయోగపడుతుంది. కానీ అలా వైసీపీ ఉండదు. సో అందువల్ల నిన్ను అడ్డుకోవడంతోనే దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అటాక్, పొలిటికల్ అటాక్, పొగాకు రైతుల ఇష్యూ పక్కకు పోతుంది. సో అందువల్ల రాబోయే కాలంలో జరిగేది అదే. హామీలు అమలు చేయాలని జగన్ రోడ్డు మీదకి వస్తాడు. తెలుగు మహిళలు మీరు అమరావతి మహిళలను అవమానించారని వాళ్ళు వెళ్తారు. సో ఈ రోడ్డు మీద వైసీపీ కార్యకర్తలు మొబిలైజ్ అవుతారు. అందుకే మీరు గమనించండి, వైసీపీ కార్యకర్తలు మొబిలైజ్ కావడానికి కారణం ఏంటంటే బాహాబాహి మేము పొగాకు రైతులు ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు వైసీపీ ఎత్తు కదా. అందువల్ల రాబోయే కాలంలో మరింతగా రెండు పార్టీల మధ్య వీధుల్లో